మన గురువులందరూ సిద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. ప్లీజ్ మిత్రులంతా స్మైల్ పనులు అయితే కనపడలేదు, బ్రష్ సరిగా వాళ్ళేదేమో. మేడం కర్ణ మేడం ఒక్క నిమిషం. టూ ఫీట్స్ ఒకరు అంతే, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా తెలుగును మెయింటైన్ చేసినారు. ఏం రాఘవ బా రండి. నీ కొంటావు బా కనపడలేదే, లేదు ఇప్పుడు వచ్చినారనుకుంటా.
మనందరి గురువు ఆచార్య మహానుభావుడు మన పుల్లారెడ్డి సార్ గారు డయాస్ మీదకి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం. అలాగే వెంకటప్ప సారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వెల్కమ్ సార్. కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మిత్రమా దయచేసి బ్యాచ్ అపూర్వ కలయిక ప్రోగ్రామ్ కంటే అది వరుణ దేవునికి మాత్రమే. నిలబడితే ఎంత బాగుంటుంది. గట్టిగా చెప్పట్లో మీ యొక్క అభిమానాన్ని ఈరోజు ఎంత చూపిస్తారో అంత చూపించండి. స్టేజ్ మీద ఉన్న మన మిత్రులు కూడా, అమ్మ సుజాత, లాయరు నువ్వు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. చూసమ్మా आपका टीचिंग के हिसाब से हम वैसा हुआ मैडम. ఏమ్మా భారతి, నీ పాపకు ఇంత అద్భుతమైన గట్టిగా చెప్పట్లు ఒకసారి. మనం ఎట్లా వచ్చి నాట్యం చేయలేము, చేసిన అన్నా మీరు గట్టిగా నవ్వులతో. సార్ చేతుల మీదుగా మరియు రామకృష్ణ సార్ చేతుల మీదుగా ఒక చిరు సత్కారం లక్ష్మీ వెంకటేశ్వర. ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడున్నా ఎప్పుడున్నా మా గురువు యొక్క ఆశీర్వాదం పిల్లల పైన ఎప్పుడూ ఉంటుంది. మీకు మేము జన్మలు రుణపడి ఉంటాం సార్. మీరు ఇందాక చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్. సీను కూర్చున్నాము. పాద నమస్కారం చేసుకో. సార్ మీరేమనుకోవద్దండి, నేనేం గిఫ్ట్లు తేలేదు సార్. మీరే ఒక పెద్ద గిఫ్ట్ నాకు. స్టూడెంట్సే పెద్ద గిఫ్ట్, నీవని కాదు, ఎక్కడ పోయినా స్టూడెంట్స్. కానీ నేనైతే ఒకటి చెప్పగలుగుతాను సార్. ఏదైనా ఎక్కడైనా మీ దృష్టికి వచ్చిన ఏదైనా సమస్యని మీరు ఏదైనా చెప్తే క్షణాల్లో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీ గురించి ఇంతగా చెప్తున్నారు అంటే మీ కృషి ఎనలేనిది. మన పాఠశాల కోసం మీరు చేసిన సేవలు మేడం ఇంతమందిలో గర్వంగా చెప్తున్నారు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కూర్చోండి సార్. మేడం చైర్ వేస్తాం మేడం, చైర్ తీసుకోండి.
లోకి చేతి తీసుకో. మన మిత్రునికి మన సీనియర్ మన మిత్రులు సురేష్ సార్ గారికి మన సంతారాగా సన్మానం ఘన సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ సార్ గారికి కరుణ మేడం అంటే పెద్ద లీడర్ సార్ చేతుల మీదుగా ఒక చిన్న మొమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం. మిత్రుని కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు ఈరోజు అందరూ. ఇరు సన్మానం మనము చేసేద్దాం. రండి, తొందరండి సార్, కూర్చోండి. ఇప్పుడు ఈ సన్మానానికి సంబంధించి నాగవేణి సుజాత, ఇక్కడ నుంచి జయరామ్, భార్గవ్, హేమాద్రి 5 మంది రావాల్సిందిగా కూర్చున్నాం. తొందరటమ్మా. కొట్టండి. ఫోటోగ్రాఫర్ అలాగే దేవిక, తారామణి, గోవిందమ్మ, అలాగే నాగేంద్ర, రాజు అండ్ షాదిక్, జయప్రకాష్. మా మీరు రమాదేవి మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ తల్లి నువ్వు తల్లి ఫోన్ తల్లి మీరు లైన్ లో నిలబడి మీ యొక్క గురు భక్తిని చాటుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏదో వచ్చినాము కప్పి రండి మా మీరు చూడండి వివరాలు మేడం అవన్నీ గ్యాదర్ చేస్తాం మేడం, అడిగినాం మేడం. భారతి నీ బిడ్డ కూడా ఈ అవకాశం కల్పించింటే బాగుంటానేమో, పిలిపించుకొని. ఇక్కడ రండి, కొండారెడ్డి సారు, చెమ్మి మేడము, మన నాగరాజు క్లర్క్ నాగరాజు రండి, ఈ పక్కకి రండి, తొందర రండి. వెంకటరాముడు ఆ పక్క పోండమ్మా, లాస్ట్ పోండమ్మా. ఇప్పుడు పద్మావతి మేడం సత్కరించడానికి తులసి నాగవేణి చాలా కప్పినారైతే మా పద్మావతి మేడంని. నాగవేణి సుజాత అలరిస్తున్నారు ముందరండి. ప్రతి ఒక్క విద్యార్థిని పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళే ముందరకు వస్తున్నారు. సంతోషం. ఎదుటోళ్ళు మనల్ని గౌరవిస్తారు కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా మందికి అప్పుడు వీరి కథ చూస్తాం, వీళ్ళు చూస్తాము, మమ్మల్ని సతా ఇచ్చినాడు 5 ఏళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళ బ్యాండ్లకి ఏంటంటే ఆ రోజు లీడరే ఈ రోజు లీడరే. ఫోటోలో పట్టాను. ఇక్కడ కొంచెం హైట్ ఉన్న వాళ్ళు వెనకలు రండిపా, వస్తాం మేము. జరుకోడపా, జరుకోడా జరుకోడా. బాబు సైడ్ దీపం పక్కన చెప్పండి అమ్మా. రాజ్యలక్ష్మి నీకు మంచిగా ఫోటోలు ముందర పడే అవకాశం వస్తుంది. సారామణి అంటే కూర్చోలేదు. శంషీర్ ఒక క్లిక్, నువ్వు ఒక క్లిక్తో మా యొక్క దీన్ని మీరు ఇది చేయలేరు. ఒక 10 క్లిక్కులు గట్టిగా. కానీ అందరు పిన్ డ్రాప్ తగలేదు.
కాదు, ఇది రేపటి దినపత్రికల్లో కూడా ఈ ఫోటో ప్రచురిస్తాము. ప్రతి ఒక్కరు ఆ పేపర్ కటింగ్లు కూడా పెట్టుకొని మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కలబోయేదానికి ప్రతి ఒక్కరు కూడా ఇంకా గొప్పగా మిస్ అయిన వాళ్ళందరినీ కూడా కలిసి పిలుచుకొని రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇది అయిన తర్వాత అందరికీ లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడే. ఫస్ట్ మనము సార్ వాళ్ళదంతా కంప్లీట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాము. మనలో కూడా ఎవరైనా షుగర్ పేషెంట్లు, బీపీ ఎవరైనా కొంచెం ఉంటే వాళ్ళు కూడా అందరు శివ వైపు చూడండి. గట్టిగా ఒకసారి మన లయన్ పుల్లారెడ్డి సార్కి జిందాబాద్. ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడవేమంటూ నిలుపు ఆనందాలు చెప్పారండి. మీరు కూడా గట్టిగా ఓయేసుకోండి ఒకసారి. సూరిగా తులసికి చేరేరా ముందర. మీరెవరు కోల్గేట్ పేస్ట్ వాడలేదా? ఇప్పుడు కొట్టు. అన్నపూర్ణ అల్లా చేతన్లా మీరు. మేము 30 ఇయర్స్ తర్వాత కలుసుకున్నందుకు మిత్రులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము టీచర్స్తో, మా స్టూడెంట్స్తో చాలా హ్యాపీగా గడిపాము. కానీ మాది 1996 to 97 బ్యాచ్. ఇక్కడ కలుసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏ స్కూల్ ఎక్కడ? జెడ్పీసీఎస్ స్కూల్. అండ్ మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ సన్మానం చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని మా కళ్ళల్లో చూసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఫంక్షన్స్, ఈవెంట్స్ ఎన్నో జరుపుకొని ఈ స్కూల్ సక్సెస్ఫుల్గా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. బ్యాచ్ జెడ్పీసీఎస్ మున్సిపల్ హై స్కూల్లో 8th, 9th, 10th ఇక్కడే చదివాము. ఈరోజు గెట్ టుగెదర్ అనే ప్రోగ్రామ్ తరఫున మేమందరం ఉపాధ్యాయుల్ని, మా స్నేహితుల్ని అందరినీ కలుసుకొని ఈరోజు ఎంతో హ్యాపీగా గడిపాము. దానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మిత్రులందరికీ, వచ్చిన టీచర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. చిరంజీవి గారని అతను ఉన్నారు. తనకి హెల్త్ బాగలేదు, తనకి హెల్ప్ చేసేకి ఫ్రెండ్స్ అందరూ ముందుకు వస్తున్నారు. ఒకరికొకరుగా తోచినంత హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. దానికి కూడా సంతోషంగా ఉంది. మా తరఫున ఎంతో కొంత తనకి సహాయం పొందుతున్నాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ జరగడం వల్ల కొన్ని మనకి సమస్యలు తీర్తాయి. ఈ ప్రోగ్రామ్ జరగడం వల్ల అంటే అందరం కలుసుకున్నాము. మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా నెక్స్ట్ ఇదే విధంగా టీచర్స్ని గౌరవించాలని, వాళ్ళు కూడా అందరితో కలిసిమెలిసి ఉండి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్పీసీఎస్ మున్సిపల్ స్కూల్ నేను చదివి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ రావడం, చదివిన స్కూల్కి చాలా ఆనందంగా ఉంది. నా చిన్ననాటి స్నేహితులందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. మా గురువుల్ని అందరినీ సన్మానించి చాలా వాళ్ళ ఆశీర్వాదం పొందడం నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ టీచర్ల గురించి చెప్పండి. పుల్లారెడ్డి సార్ వాళ్ళ ప్రోత్సాహము, వాళ్ళ క్రమశిక్షణతో మేము అలాగే పెరిగాము. ఇప్పటికీ మా పిల్లల్ని అలాగే పెంచుతున్నాము. ఇప్పటికీ మర్చిపోము, అవి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో కృషి చేశారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. 96, 97 10th క్లాస్ బ్యాచ్ మేము ఇదే ప్రోగ్రామ్ జరుపుకొని ఇక్కడంతా చాలా సంతోషంగా పూర్వ విద్యార్థులందరూ 30 ఇయర్స్ బ్యాక్ బాగా కలుసుకొని హ్యాపీగా జరుపుకుంటున్నాము. దీనికి మాకు చాలా సంతోషంగా. My health doesn't permit me, but whatever it may be, I am very much thankful to you for having invited me. Actually, last year they invited
but I could not. At that time, my health was very upset. But now, I told him also, by 10:30 I will come, after that I can't come. But what happened, everything was quite clear by 9:45. So that I rang up. But even though you are late, I don't know, because arrangement for this function will always be late. Not so easy that it is. We have to appreciate these people who arrange this. Very important. Very important. And also, I express my heartfelt blessing to all of you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డేట్ సజెస్ట్ చేసింది నేను, అన్ని సలహాలు ఇచ్చింది నేను, కంపల్సరిగా వస్తాను, మీరు దాని గురించి ఆలోచించొద్దని చెప్పాను. తర్వాత జాయింట్ ఫ్యామిలీ ఒక చిన్న విషయంతో ముగిచేస్తాను. మనం ఎదిగిన తర్వాత ఏం చేస్తున్నామంటే మన ఫ్యామిలీ మళ్ళీ తల్లిదండ్రులు మర్చిపోతున్నాం. మనం ప్రతి ఒక్కరు కూడా ఒక కోడలు కానీ, కొడుకు కానీ, అల్లుడు కానీ, అత్త కానీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలా. గురువులు మీరు బాగా గౌరవించాలా. ఇప్పుడు మీరు మంచి శిష్యులే, ఎందుకంటే 30 years తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇంతటి సన్మానానికి మాకు అరేంజ్ చేసి చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రోగ్రామ్ కూడా గెట్ టుగెదర్ అంటే నేను మాత్రం ఆబ్సెంట్ కానీ ఎక్కడున్నా కూడా వచ్చేస్తాను. ఎందుకంటే ఈ రోజు 2 రోజుల నుంచి కూడా బీపీ షుగర్లు ఏమున్నా కూడా అన్నీ కూడా బాగా 3 రోజులు మాకు బాగా డౌన్ అయిపోతాయి. ఉన్నా కూడా డౌన్ అయిపోతాయి. మిమ్మల్ని చూస్తే మాకు మీకు ఆశీర్వాదాన్ని మేము అందిస్తాము, ఆరోగ్యాన్ని మీరు అందిస్తారు. కాబట్టి ఎక్కువసేపు నేను తీసుకున్నాను, నాకు టైం అవుతుంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ప్రౌఢ దశలో స్కూల్కి వచ్చినాను మళ్ళీ. తర్వాత ఇప్పుడు తెలుగు భాష పైన పట్టు కోల్పోతున్నాం. ఆంగ్ల భాష పైన అభిమానం పెరుగుతూ ఉంది. ఆంగ్ల భాష అభిమానము పెరగడము మంచిదే. ఎందుకంటే ఉద్యోగాలు కావాలంటే మనకు ఆంగ్ల భాషలో, ఆంగ్ల మాధ్యమంలో మనము చదువుకోవాలా, మన పిల్లలను చదివేలా. కానీ తెలుగు భాషను, మాతృభాషను మర్చిపోకూడదు. దీనికి మీరు చేయవలసింది ఏమంటే తెలుగు పత్రికలు చదవండి, దినపత్రికలు. ఎంతమంది తెప్పిస్తారో నాకేం తెలియదు, కానీ తర్వాత మీ పిల్లల చేత తెలుగు పుస్తకాలు, చిన్న పుస్తకాలు చదివించండి. ఒక విషయము ఎన్ని పత్రికలు వచ్చినా ప్రతి విషయము పత్రికలో మనం చదవలేము. ఆదివారం నాడు 2-3 పత్రికలు కొనండి, ఆదివారం స్పెషల్ పుస్తకాలు వస్తాయి. ఈనాడు, సాక్షి, జ్యోతి, ఇవన్నీ. దాంట్లో పద వినోదం ఉంటుంది, సుడోకు ఉంటుంది, దారికి అనుకోండి ఉంటుంది, జడపరచము ఉంటాయి. ఇవి మీరు కుటుంబ సభ్యులతో, మీ పిల్లలతో కలిసి మీరు భర్తీ చేస్తే వాళ్ళు మీకు తెలియని విషయాలు పిల్లలకు చెప్తారు, పిల్లలకు తెలియని విషయాలు మీకు చెప్తారు, మీరు జ్ఞానం పొందుతారు, వాళ్ళు జ్ఞానం పొందుతారు. ఈ పాఠశాలలో పనిచేయడం, ప్రత్యేకించి సార్ దగ్గర పనిచేయడం మా అదృష్టము. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏముంటే మేము మా వెంకటప్ప గారు కానీ, సుబ్బరత్నమ్మ గారు కానీ, మా మాజీ సహోపాధ్యాయులందరూ చెప్పాల్సిన విషయాలు మీకు అన్నీ మంచి విషయాలు చెప్పారు. ఇంకా ఇప్పటికే కాలాతీతమైనందువల్ల మీరు ఇంకోటి, ఈ పిల్లలు మీరు మీ అభిరుచుల ప్రకారం కాకుండా మీ పిల్లలు వాళ్ళ అభిరుచుల ప్రకారం సక్రమంగా గైడ్ చేయండి. ఇప్పుడు పిల్లలు చేయి పట్టి నడిపించాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి సక్రమంగా మీరు చెప్పి ఈ పలానా విధంగా గైడ్ చేస్తే చాలు. పిల్లలు అది చేసి మీ దేవుడు మీకు మీ కుటుంబాలకు, పిల్లలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ. Arrangement, their efforts should be applaudable, appraisable and recordable. You have done so many facilities to all the teachers and our students. Really, it is applaudable. గడప తొక్కారు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పాఠశాలను గుర్తుపెట్టుకొని, మీ ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి రావడం అనేది జరిగింది. సో పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను నేను. ఇకపోతే మీలో చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్, వ్యాపారస్తులు, ఫార్మర్స్, ఇలా రకరకాల రంగాల్లో సెటిల్ అయి ఉంటారు. సో దాని వెనుక మీ కష్టం ఎంతో ఉంటుంది. అదేవిధంగా మీ తల్లిదండ్రుల యొక్క త్యాగం కూడా చాలా ఉంటుంది. అందులో భాగంగానే మన పాఠశాలకు కూడా ఒక గుర్తింపు అనేది, అంటే ఒక ప్రముఖ పాత్ర వహించిందనేది నేను చెప్పగలను.
తర్వాత ఇప్పటి జనరేషన్కి మీ జనరేషన్కి చాలా తేడా గమనించండి. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు అంటే చాలా గౌరవం ఉండేది. నేను చూస్తున్నాను కదా, మీరు మీ టీచర్స్ని ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా, ఎంత విలువలతో కూడినటువంటి మర్యాదతో చూస్తున్నారనేది నేను చూస్తున్నాను. మిమ్మల్నే కాదు, ఈ పాఠశాలకు వచ్చిన ప్రతి 5 సంవత్సరాలు అయింది, ప్రతి సంవత్సరం చూస్తున్నాను. ఎంత గౌరవంగా చూస్తారంటే అంత గౌరవంగా వాళ్ళని చూస్తున్నారు. కానీ ప్రజెంట్ జనరేషన్ పిల్లల్లో అది కనపడటం లేదు. సో నేను మీకు చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఇంతటితో ఈ ప్రోగ్రాం అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నామని కాకుండా మళ్ళీ టైం చూసుకొని ఇప్పుడున్నటువంటి పిల్లలకు మీ అనుభవాలను, మీ సలహాలను, మీ సూచనలు వాళ్ళకు అందించి ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, సమాజంలో ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల వాళ్ళ మాట వింటూ ఎలా లైఫ్లో ఎదగాలి అన్నటువంటి విషయాలని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. 400 మంది పిల్లలు చదువుతున్నారండి. దాదాపు 16 మంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారు పాఠశాల. మేబీ ఈ పాఠశాల అంటే ప్రతి ఒక్కరికి SPCS అంటేనే మేబీ ఆ పేరు వింటే అక్కడ పూర్వ విద్యార్థులకు ఎవరికైనా ఆ పేరు వింటే చాలా చాలా సంతోషం వేస్తుంది. నేను దాన్ని ప్రత్యక్షంగా బెంచెస్ కోసం కలిసినప్పుడు విన్నాను. నేనైతే ఒకటే చెప్తున్నా అండి, ఒక పాఠశాల డెవలప్ కావాలంటే ఏ ఒక్కరి వల్ల 100% కాదండి. అది 100% జరిగిందంటే అది 100% ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు లేనిది ఒక పెద్ద పాఠశాల, ఎలిమెంటరీ స్కూల్ అయితే మేబీ ఏమన్నా డెవలప్ కావచ్చేమో, ఒక హై స్కూల్ అనేది దాన్ని మించి ఉంటుంది. అది డెవలప్ కావాలంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం. ఇక్కడ ఉన్న మేబీ 96-97 బ్యాచ్ వాళ్ళకు నేను చెప్తున్నాను, ఇది మన పాఠశాల అండి. మన పాఠశాలలో ఏ లోటుపాట్లు ఉన్నా దయచేసి, నేను పాజిటివ్స్ చెప్పడాన్ని నేను ఎప్పుడు పాజిటివ్స్ చెప్పిపోండి అని ఏ రోజు చెప్పం. నెగిటివ్స్ ఏమున్నా లోటుపాట్లు 96 నేను టీచర్గా కావడం జరిగింది. అప్పుడు అన్నీ కొట్టాలి, ఎక్కడంతా వాటర్ అంతా వస్తుండే అనమాట. వర్షం వస్తే ఆ రోజు సెలవు. అటువంటి టైంలో నాకెందుకో ఒక సంకల్పం, మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా కంప్లీట్ చేయాలనే సంకల్పము నా మనసులో కలిగింది. ఇమీడియట్ నేను 2002 అంతా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేయడం కూడా. అది ఎట్లా చేసిందా, పుల్లారెడ్డి సార్ కూడా చాలా గ్రేట్. అది అప్పుడు BSR స్కూల్లో ఉన్నాడు సార్, పుల్లారెడ్డి సార్ గ్రేట్ అన్నాడు. ఎందుకంటే సార్ యొక్క ఆ యొక్క కృషి ఎంత అంటే 7 గంటలకు వచ్చేవాడు సార్. ఆ రోజు 7 గంటలకు ఇట్లా రాలేదంటే ఆ రోజు స్కూల్ సెలవు అని అంటారు అనమాట. జనరల్గా నడుచుకుంటూ వస్తారు సార్. 7 గంటలకు వచ్చి తర్వాత 5 గంటల వరకు. ఆ విధంగా ఆ సార్ యొక్క శిక్షణలో నేను బాగా డిసిప్లిన్గా ఉన్నాను. మీరు కూడా ఖచ్చితంగా డిసిప్లిన్లో ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మీకేం చెప్పాలి. తర్వాత నేను ఈ మధ్య కాలంలో సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేయాలనుకున్నాను. కొన్ని అనివార్య కారణంలో అది కంప్లీట్ కాలేదు. ఎందుకు +2 వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు కూడా SPCS పుల్లారెడ్డి సార్ స్కూల్ అంటేనే నోటెడ్. పుల్లారెడ్డి సార్ ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు వీళ్ళకు మనసులో నమస్కరించుకొని లోపలికి వెళ్తాను. సార్ దగ్గర సమయ పాలన నేర్చుకున్నా, టైం టు టైం రావడము, టీచర్స్ కూడా అట్లే టైం ఎలా చేయాలి అంటే కరెక్ట్ టైంకి ఎలా రావాలి. ఈవెన్ మేము ఏదైనా పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా పేపర్లో 1/2 అవర్ రాసినాము అంటే 20 మినిట్స్లో వచ్చి సార్కి విష్ చేసి క్లాసులకి వెళ్ళిపోయేవాళ్ళం. అంతెందుకు సార్ కూడా పొద్దున్నే 7:30కి వచ్చేసి చుట్టూ పరిసరాలన్నీ గమనించుకొని దేవుడికి పూజ చేసుకొని ఎవరన్నా పిల్లలు స్కూల్కి రాకుండా ఎక్కడైనా ఉన్నారా అని వెతికి పట్టుకొచ్చి వేసేసేవారు. మీకు అందరికీ తెలుసు ఆ విషయము. తర్వాత వీళ్ళ పెద్దవాళ్ళ ముందు నేను కూడా మీతో పాటు చిన్నపిల్లలాగానే ఫీల్ అవుతున్నాను. పెద్దదాన్ని అయినా కూడా నేను వీళ్ళు వచ్చిన తర్వాత నేను కూడా చిన్నపిల్లని అయిపోయినాను. తర్వాత ఈ పెద్దారెడ్డి సార్ దగ్గర నుంచి నేను ఎలాంటి క్లరికల్ వర్క్ ఎట్లా లెటర్స్ నేను ఏదో అరిచాను అనమాట. అది గుర్తొస్తాను ఇప్పుడు సాంగ్ చూస్తుంటే. ఆ ఒక్క అరుపుకే అంత దానిపోయింది సార్. సో విషయంలో చెప్పాలంటే మీ వాయిస్ చూడాలంటే మీ కళ్ళు చూడాలి. అందుకే సార్ నేను 10 నిమిషాలు మీ కళ్ళు చూసుకుంటా నిలబడడం జరిగింది. చాలా ఏని తర్వాత చూశాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండేవాళ్ళు మా బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ సార్. మీకు ఆ రోజు మీరు రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. మాకు అది కూడా ఒక గొప్ప వరం. ఆ రోజు మా సార్ లేకుంటే మేము ఇంత స్థాయికి దిగోలేము కాదు. అప్పట్లో ఒక క్రమశిక్షణ అంటే తెలిసింది. ఇప్పుడు అదేవిధంగా మాకు హిందీ మేడం అంటే నాకు తెలీదు, హిందీ అనేది తెలీదు నాకు.
7th క్లాస్ వరకు కోటా స్కూల్లో చదివాను. తర్వాత 8th క్లాస్ రైల్వే స్కూల్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత మా హిందీ మేడం సుబ్బలక్ష్మి మేడం చూస్తేనే ఇంకా అయిపోయా, ఏళ్ళన్నీ వాచిపోతుండే, కొట్టి చోటు కొడుతుంది, పడపాసం అంట రకరకాలు కొట్టేస్తుండే. ఆ మేడం వల్ల మాకు హిందీ నేర్చుకోవడం జరిగింది. చాలా సంతోషం మేడం, మీరు లేకుంటే మాకు హిందీ వచ్చేది కాదు. అలాగే వెంకటప్ప సారు గురించి చెప్పాలంటే 2 మాటల్లో, ఇంకా సారు గోడ కుర్జీలు, మొటికాయలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి సార్. చాలా సంతోషం సార్ మిమ్మల్ని చూడడం. అలాగే పేరు అంజీ సారు, వెంకటేష్ సార్ ఉన్నారు మా సారు. వెంకటేష్ సార్ ఇంకా కట్లు తీసుకుని ఇంకా చెప్పకూడదు, ఒకటే గోడ పరిగెత్తడం, గోళ్ళు ఎక్కడం రావడం జరుగుతుండే. అలాగే మన సారు నా యొక్క ఆశీర్వాదం. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందో. ఈ సంతోషం నుంచి ఎన్నాళ్ళు అయిందో. అప్పుడప్పుడు మీరు ఇలా పిలుస్తుంటారు, ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు బూస్ట్ చేసుకుంటుంటాం మేము. ఈ సెల్లులో రీఛార్జ్ అయిపోయి ఉంటుంది, ఈ సెల్లులో రీఛార్జ్ అయిపోయి ఉంటుంది. మీ అందరి నవ్వులు మాకు రీఛార్జ్ ఉన్నట్టు అన్నమాట. దాదాపు ఒక 5-6 సంవత్సరాల వరకు సరిపోయే శక్తి మాలో బయలుదేరుతుందన్నమాట. మీ యొక్క ఆనందమైనటువంటి ముఖాలు చూస్తా అంటే అందరూ హెల్తీ వెల్తీ అని అనిపిస్తా ఉందన్నమాట. బాగా ప్రౌఢ దశలో ఉన్నారు.